జార్ఖండ్ హైకోర్టు ఒక పెళ్లికి లివ్ ఇన్ రిలేషన్షిప్కి సంబంధించి ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే కొందరు వ్యక్తులు పెళ్లికి ముందే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటూ ఉంటారు. కానీ ఆ విషయాన్ని పెళ్లి చేసుకునేటువంటి సందర్భంలో దాచిపెడుతూ ఉంటారు. సో ఆ విషయాలను దాచిపెట్టి వాళ్ళు పెళ్లి చేసుకుంటారు కాబట్టి దాన్ని ఒక మోసపూరితంగా భావిస్తూ ఆ పెళ్లిని రద్దు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కూడా అలా చేయొచ్చు అనేటువంటి విషయాన్ని జార్ఖండ్ హైకోర్టు చెప్పింది. సో ఈ నేపథ్యంలో అసలు యాక్చువల్గా ఏంటి అంటే ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలు ఏంటి, సో ఓవరాల్గా హిందూ మ్యారేజ్ యాక్ట్ ఈ విషయంలో ఏం చెప్తుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, మనం చూసాం జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ని దాచిపెట్టడం అనేది ఒక మోసపూరితమైనటువంటి ప్రక్రియగా కోర్టు భావించింది. సో యాక్చువల్గా హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఏముంది సార్ పెళ్లికి సంబంధించి? శ్రవణ్ గారు, ఇవాళ రోజు ఈ జార్ఖండ్ హైకోర్టు ఏదైతే ఈ తీర్పు ఇచ్చారో ఇది చాలామంది ఇప్పుడున్న కాంటెంపరీ కపుల్స్కి ఒక కనువిప్పు కింద కూడా అనుకోవచ్చు మనం. అంటే ఇవాళ రోజు మనం చూస్తే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ని ఒక తప్పుగా పరిగణించే సమాజంలో మనం ఉండట్లేదు ఇప్పుడు. అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ హ్యాస్ బికమ్ క్వైట్ నార్మ్ ఇప్పుడు. అంటే అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో వాటిలో మీరు చూసుకుంటే యంగ్ కపుల్స్ చాలామంది పెళ్లికి ముందు లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఉంటున్నారు. సో ఇవాళ రోజు జార్ఖండ్ హైకోర్టు చెప్పిన ఈ తీర్పు ఏంటంటే, మ్యారేజ్కి ముందు ఆ అమ్మాయి ఒక తన లవర్తోనో ఎవరితోనో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంది తను. కానీ ఆ విషయాన్ని వాళ్ళ హస్బెండ్కి చెప్పకుండా, పెళ్ళికి ముందు చెప్పకుండా పెళ్లి చేసుకున్న తర్వాత ఆ విషయం ఆ హస్బెండ్కి తెలిసింది. ఆమె ఇంతకుముందే ఎవరితోనో లవ్లో ఉండటం వేరు, లివ్ ఇన్లో ఉండటం వేరు. లివ్ ఇన్ అంటే ఒక మనిషితో అతనితో ఒక మొగుడు పిల్లల్లాగా కలిసి బతకడం పెళ్ళికి ముందు. సో అది కొద్దిగా హ్యూజ్ థింగే కదా. ముఖ్యంగా జార్ఖండ్ లాంటి స్టేట్స్లో ఎక్కడైతే మరీ అంత మెట్రోపాలిటన్ కల్చర్ లేదో అలాంటి చోటైతే అది చాలా పెద్ద విషయం అన్నట్టే. సో ఒక లివిన్లో ఉంటూ ఆవిడ ఆ విషయాన్ని ఆవిడ ఫ్యామిలీ కానీ చెప్పకుండా ఇతనికి పెళ్లి చేసుకొని పెళ్ళైన తర్వాత ఆ విషయం తెలిసింది కాబట్టి అతను ఎనల్మెంట్ పిటిషన్ వేశాడు. ఎనల్మెంట్ పిటిషన్ అంటే సెక్షన్ 12 ఆఫ్ సబ్ క్లాజ్ 1 ఆఫ్ సబ్ క్లాజ్ C ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్. అది క్లియర్గా ఎనల్మెంట్ సెక్షన్ అనమాట. అంటే ఒక మ్యారేజ్ ఏదైతే ఒక పెళ్ళి నన్ను ఒక అబద్ధం చెప్పి ఫాల్స్ ప్రిటెక్స్ట్ మీద ఒక అబద్ధాలు చెప్పి నన్ను ఫ్రాడ్ చేస్తూ మోసం చేసే ఉద్దేశంతో నాకు మెటీరియల్ ఫ్యాక్ట్స్ని దాస్తూ నన్ను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అప్పుడు అలాంటి మ్యారేజ్ పెళ్ళైన తర్వాత నాకు ఆ నిజాలు తెలిస్తే నన్ను ఫ్రాడ్ చేశారనే విషయాన్ని నేను తెలుసుకుంటే అప్పుడు నేను ఎనల్మెంట్ పిటిషన్ వేసుకోవచ్చు. అది కూడా ఎప్పుడు పెళ్ళైనా వితిన్ 1 year లోపల వేసుకోవాలి. ఎనల్మెంట్ పిటిషన్కి మళ్ళీ లిమిటేషన్ టైం ఉంటుంది. అది వితిన్ 1 year లోపల ఈ సెక్షన్ 12 ఆఫ్ సబ్ క్లాజ్ 1 ఆఫ్ సబ్ క్లాజ్ C ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద ఎనల్మెంట్ పిటిషన్ ఇది వాయిడబుల్ మ్యారేజ్ అంటే నేను అంతా నిజం అనుకొని పెళ్లి చేసుకొని ఒక చట్ట ప్రకారం చేసుకున్నా కూడా తర్వాత నాకు ఈ నిజాలు వీళ్ళు అబద్ధాలతో నాకు ఈ పెళ్లి చేశారనే విషయం నేను తర్వాత తెలుసుకుంటే సో దాన్ని ఎనల్మెంట్ పిటిషన్ వేసుకొని ఈ మ్యారేజ్ చెల్లదు అని చెప్పి వేసుకునే దాన్ని వాయిడబుల్ మ్యారేజ్ అంటారు. సో కోర్టు మళ్ళీ అది చెల్లదు అనే విషయాన్ని నిర్ధారించేంత వరకు ప్రస్తుతానికైతే ఆ మ్యారేజ్ చెల్లుతుంది. వాయిడబుల్ మ్యారేజ్ మీనింగ్ ఏంటంటే కోర్టు కానీ తీర్పిచ్చేంత వరకు మాత్రం ఆ మ్యారేజ్ చెల్లుతుంది. కానీ ఒకసారి కోర్టు నమ్మి ఇతను మోసపోయబడ్డాడు, ఆ అమ్మాయి కానీ అతను కానీ మోసపోయారు వీళ్ళని మోసం చేసి పెళ్లి చేసుకున్న విషయం తెలిస్తే అప్పుడు అది వాయిడబుల్ మ్యారేజ్ అయ్యి ఆ కోర్టు దాన్ని ఎనల్ చేసేస్తుంది ఆ మ్యారేజ్. సో దాని ప్రకారంగా ఆ మ్యారేజ్ ఇంకా చెల్లుబాటు కాదు. సో అప్పుడు వరకు అది చెల్లుబాటు అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ వాయిడబుల్ మ్యారేజ్. సో ఎనల్మెంట్ పిటిషన్ అనేది మనం ముఖ్యంగా ఎప్పుడు వేస్తామంటే, ఎలాంటి సందర్భాల్లో వేస్తామంటే శ్రవణ్ గారు, నేను ఇందాక చెప్పినట్టు మోసపూరితంగా అవతల వాళ్ళని ఒప్పించి వాళ్ళ దగ్గర నిజాలు దాచి అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకుంటే అప్పుడు అవతల వ్యక్తి పెళ్ళైన తర్వాత ఆ నిజాలు బయటపడి అవి తెలుసుకొని ఓకే నేను మోసపోయబడ్డాను అని తెలుసుకొని అప్పుడు అతను ఎనల్మెంట్ పిటిషన్ వేసుకునే హక్కు అతనికి ఉంటుంది. ఎప్పుడు 1 year లోపలైతే. ఇంకా 1 year దాటితే అయితే ఇంకా ఎనల్మెంట్ పనికిరాదు కాబట్టి ఇంకా అప్పుడు డివోర్స్ పిటిషన్స్ అవే వేసుకోవాలి. మామూలుగా అయితే వితిన్ 1 year లోపలే మీకు నిజాలు బయటపడి మీరు మోసపోయబడ్డారు, ఈ పెళ్లిలో వీళ్ళు నిజమైన మెటీరియల్ ఫ్యాక్ట్స్ దాచారు అనే విషయాలు మీకు తెలిస్తే వితిన్ 1 year లోపల మీరు ఎనల్మెంట్ పిటిషన్ వేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఆ పిటిషన్ వేసిన తర్వాత కోర్టు దాన్ని వాయిడబుల్ మ్యారేజ్ లాగా డిక్లేర్ చేస్తే సో అలాంటి సందర్భంలో కూడా భార్యకు ఇలాంటి అలిమోనీ కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, ఇలాంటివి దక్కేటువంటి అవకాశం ఉంటుందా? ఎట్లా ఉంటుంది? జనరల్లీ ఉండదండి. ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే మీరు చేసుకున్న మ్యారేజే చెల్లుబాటు కానప్పుడు అక్కడ కోర్టు డిగ్రీ ఇచ్చిందే మీరు మోసపూరితంగా మీరు చేసుకున్నారు, మీ హస్బెండ్కి మీరు నిజాలు చెప్పకుండా మీరు అబద్ధంతో మీకు అసలు ఆ పాస్ట్ ఒక రిలేషన్షిప్ ఉంది, ఆ రిలేషన్షిప్లో మళ్ళీ అతనితో మీరు కలిసి జీవించారు ఒక ఇంట్లో. అది చాలా పెద్ద విషయం. అది మీరు మీ పెళ్లి చేసుకోబోయే భర్తకి మీరు చెప్పకుండా ఆ నిజాలు దాచి
అతను మోసం చేసి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ విషయాలు అతనికి బయటపడిన తర్వాత అతను ఎనల్మెంట్ వేసుకున్నాడు. సో ఎనల్మెంట్లో ఆ డిగ్రీ అతని ఫేవర్గా వచ్చింది. అంటే ఆ మ్యారేజే మోసపూరితమైన మ్యారేజ్ కాబట్టి, ఆ మోసపూరితమైన పెళ్లి కాబట్టి ఇంకా పెళ్లి చెల్లుబాటు కాదని కోర్టు డిగ్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ అందులో ఇంకా మెయింటెనెన్స్ వేసుకుంటారు. నీ పెళ్ళే చెల్లుబాటు కానప్పుడు ఇంకా మెయింటెనెన్స్ వేసుకున్న హక్కు ఎక్కడ ఉంటుంది ఆ భార్యకి? సో మోసపూరితంగానే కదా అతన్ని ఆ భర్తని పెళ్లి చేసుకుంది. సో అతను ఇంకా భర్తే కాదు, ఈ మ్యారేజే చెల్లుబాటు కాదు. ఎందుకంటే అతను నన్ను మోసపోయాను, ఇంకా ఈ మ్యారేజే చెల్లుబాటు కాదని ఎనల్మెంట్ వేసాడు. అది విన్ అయ్యాడు. విన్ అయిన తర్వాత ఇంక ఇవిడ భార్య కాదు, అది పెళ్లి కానప్పుడు ఇంకా ఆమె మెయింటెనెన్స్ చేసుకుని హక్కు కోల్పోతుంది. సో ఆమెకి 99.99% ఇలాంటి వాటిలో మెయింటెనెన్స్ రావు. ఓకే. సో జనరల్గా అంటే వేగ్గా ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు. అంటే కొన్నిసార్లు తప్పించుకోవడానికి భార్య కానీ భర్త కానీ చేస్తూ ఉంటారు. సో జనరల్గా మ్యారేజ్ని వాయిడబుల్గా డిక్లేర్ చేయాలంటే సో ఇలాంటి ప్రూఫ్స్ ఉండాలంటే ఇలాంటి ఎవిడెన్స్ ఉండాలి ఇలాంటి సందర్భం. అసలు ఈ కేసే కాదండి, ఎనీ కేస్ ఎట్ ఎండ్ ఆఫ్ ది డే కోర్టులో మీరు ప్రూఫ్స్ ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయాలి, విట్నెస్లు ఉండాలి, ఇవన్నీ కామన్ అది. కానీ మ్యారిటల్ డిస్ప్యూట్స్లో ఇలాంటి వాటిలో ప్రాబ్లం ఏంటంటే శ్రవణ్ గారు, జనరల్ విట్నెస్లు ఉంటారు. ఎందుకంటే ఇది 4 గోడల మధ్య జరిగే గొడవలు కానీ వివాదాలు కానీ అవుతాయి. ఎందుకంటే మ్యారిటల్ అండ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ నేను చెప్పింది 4 గోడల మధ్య అవుతుంది, భార్యాభర్తలు అయితే. బయట వ్యక్తులకు ఏం తెలుస్తుందో తెలియదు. కానీ ఇది ఈ పర్టికులర్ కేసులో మాత్రం ఏంటంటే ఆవిడ అంతకుముందు వేరే అతనితో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న విషయాన్ని వేరే బయట ఎవరైనా సాక్షులు ఉండొచ్చు, ప్లస్ ఇతనికి ఏదైతే ఈ ఎవిడెన్స్లో ఏదైతే ఉన్నాయో అంతకుముందు పాత ఫోటోలే కానీ లేకపోతే ఏమైనా వీడియో రికార్డింగ్సే కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి ఆయన దగ్గర సాక్ష్యాలు ఉండొచ్చు. మెటీరియల్ ఫ్యాక్ట్స్ దాచింది కూడా నా దగ్గర ఈ ఎవిడెన్స్లు ఉన్నాయి, అంతకుముందు అయితే ఈమెకి పెళ్లికి ముందే వేరే అతనితో లివ్ ఇన్ రిలేషన్షిప్లో పలానా ఇంట్లో ఉంది అని చెప్పి అక్కడ ఆ ఓనర్ చెప్పాడేమో, లేకపోతే రకరకాల విధాలు మీరు ఎవిడెన్సెస్ సంపాదించవచ్చు. ఆ ఎవిడెన్సెస్తో పాటు మీరు మోసపోయారు, నాకు పెళ్లికి ముందు ఈ విషయం చెప్పలేదు, నేను క్లియర్గా నాకు ఈ విషయం చెప్పలేదు, నేను మోసపోయాను అనే సాక్ష్యం కూడా మీ దగ్గర ఉండాలి. ఉంటేనే అప్పుడు మీ కేసు స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పుడు మీరు ఎనల్మెంట్ పిటిషన్ ఈ 1 year లోపల వేసుకునే హక్కు ఉంటుంది మీకు. ఈ సాక్ష్యాలన్నీ వేగ్గా ఉంటే మాత్రం మీరు ఇలాంటి వేసినా కూడా అది విన్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మీ దగ్గర సాక్ష్యాలు ఎప్పుడు బలంగానే ఉండాలి. ఓకే. సో ఫైనల్గా ఇప్పుడు అంటే ఎనల్మెంట్ పిటిషన్ వేసేటప్పుడు జనరల్గా ఏ కారణాలు ఉంటే వేయచ్చు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న కేసు మాత్రం లివ్ ఇన్ రిలేషన్షిప్ ఒక కారణం. సో జనరల్గా ఇలాంటి కారణాలు ఉంటూ ఉంటాయి. చాలా కారణాలు ఉంటాయి శ్రవణ్ గారు. నేనే ఇంకా చాలా కేసెస్ చేస్తూ ఉంటాను ఇలాంటివన్నీ. అదేంటంటే పెళ్ళికి ముందు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఏమన్నా క్రానిక్ డిసీజెస్ ఉంటాం, జబ్బులు ఉంటాము, అలాంటివి ఉన్నా కూడా అలాంటి మ్యారేజ్ చెల్లుబాటు కాదు. అలాంటివి దాచిపెట్టి వాళ్ళకి ఏమైనా జబ్బులు ఉంటే అవి దాచిపెట్టి పెళ్లి చేయడం, పెళ్ళైన తర్వాత తెలిస్తే మళ్ళీ ఖచ్చితంగా ఆ మ్యారేజ్ చెల్లుబాటు కాదు, మీరు ఇమీడియట్గా వేసుకోవచ్చు ఎనల్మెంట్ పిటిషను. ఇంకా ఇతరత్ర కారణాలు ఇట్లానే ఎఫ్ఐఆర్లు ఉండి విషయం చెప్పకుండా, అట్ ద సేమ్ టైం లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఇలాంటివి చెప్పకుండా, ఇంకోటి ఇంకా చాలా ఆమెకు అంతకుముందే వేరే ఆమెకు కానీ అతనికి కానీ అంతకుముందే వేరే పెళ్ళి అయిపోతే అది ఖచ్చితంగా మొగోడికైతే బైగామి కూడా అట్రాక్ట్ అవుతుంది, క్రిమినల్ కేసు. అట్ ద సేమ్ టైం ఇది చెల్లుబాటు కాదు, రెండో పెళ్ళి అని చెప్పి దీని ప్రకారం కూడా ఇది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆడవాళ్ళకి అదే రెండో మ్యారేజ్ వితౌట్ ఫస్ట్ మ్యారేజ్ వాళ్ళు డివోర్స్ తీసుకోకుండా రెండో మ్యారేజ్ వస్తే ఆడవాళ్ళది కూడా అది మోసం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ భర్త నా భార్య ఫస్ట్ మ్యారేజ్ అయిన విషయం నాకు చెప్పకుండా రెండో మ్యారేజ్ చేసుకుందన్న విషయం చెప్తే ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ తీసుకోపోయినా కూడా ఈ రెండో పెళ్లి చెల్లుబాటు కాదు, అప్పుడు కూడా ఎనల్మెంట్ వేసుకోవచ్చు. ఇలా చాలా రకరకాల రీజన్స్ ఉంటాయి. ఏదైనా పెళ్ళి భార్య కానీ భర్త కానీ మీకు మెటీరియల్ ఫ్యాక్ట్స్ చాలా పెద్ద పెద్ద నిజాలు చెప్పకుండా పెళ్లి చేస్తే మాత్రం అది ఎనల్మెంట్కి కారణమవుతుంది. కానీ మన పెద్దవాళ్ళు ఇక్కడ ఒక చిన్న లైన్ ఉంటుంది శ్రవణ్ గారు, చిన్న చిన్న విషయాల్లో మీరు ఎనల్మెంట్ వేసుకోవడానికి ఉండదు అట్ ద సేమ్ టైం. ఎందుకంటే మన పెద్దవాళ్ళది ఒక సామెత ఉంది, 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని. కానీ ఇవాళ రోజు ఆ సామెత ఇలాంటి వాడికి పనికిరాదు. ఎందుకంటే 100 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయొచ్చానని మన పెద్దలు అన్నారు కదా అని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడి పెళ్లి చేసి ఇట్లా ఎనల్మెంట్ కేసులకి దారితీస్తాయి. సో తస్మాత్ జాగ్రత్త, ముఖ్యంగా ఇప్పుడున్న కపుల్స్. ఎందుకంటే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఎక్కువ అవుతున్నాయి ఆ తరుణంలో మీరు పెళ్ళికి ముందే మీరు ఎవరినైతే వేరే వాళ్ళని పెళ్లి చేసుకోబోతున్నారో వాళ్ళకి అన్ని క్లియర్గా ముందే నిజాలు చెప్పండి. చెప్పించి వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు మీరు పెళ్లి చేసుకోండి. లేదంటే ఇట్లానే అనవసరంగా ఎనల్మెంట్స్కి డివోర్స్లకి దారితీస్తే మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, పెళ్ళికి ముందే మీ పార్ట్నర్స్కి అన్ని నిజాలు చెప్పి పెళ్లి చేసుకోండి అన్నదే నేను ఈ తద్వారా చెప్దాం అనుకుంటాను. ఎందుకంటే ముఖ్యంగా ఈ జనరేషన్లో చాలా ఎక్కువైనాయి ఇలాంటి లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కానీ ఇవన్నీ కామన్ అయిపోయినాయి. కామన్ అయినప్పుడు మీరు డెఫినెట్గా మీరు ఒకవేళ ఎవరితో అయితే లివ్ ఇన్లో ఉన్నారో అతన్ని పెళ్లి చేసుకోకుండా లేదా ఆమెను పెళ్లి చేసుకోకుండా ఏదో రకరకాల కారణాల వల్ల మీ బ్రేకప్ అయిపోయి మీరు ఇంట్లో చూపించిన సంబంధాలు లేకపోతే వేరే వాళ్ళని చేసుకోబోతున్నారు. ఆ చేసుకోబోయేటప్పుడు ఖచ్చితంగా అవతల వాళ్ళకి మీ పాస్ట్ రిలేషన్షిప్స్ గురించి తెలియజేయండి, అబ్బాయి కానీ అమ్మాయి కానీ. చేస్తే అప్పుడు అవతల వాళ్ళకి మీరు మోసం చేసినట్టు ఉండదు. ప్లస్ మీరు వాళ్ళకి చెప్పిన విషయాన్ని మీ దగ్గర సాక్ష్యాలు కూడా పెట్టుకోండి. బెటర్గా అవతల వాళ్ళు పెట్టుకోండి, మీరు పెట్టుకోండి. అవతల వాళ్ళు ఒకవేళ చెప్పకపోతే మీరు ఆ సాక్ష్యాలు పెట్టుకోండి. మాకు చెప్పలేదని విషయాలు మీరు చెప్పగలగాలి కోర్టుకి, మాకు ఈ విషయం చెప్పలేదు, వీళ్ళు మోసం చేశారని, ఫ్రాడ్ చేశారని.
అదేవిధంగా ఈ యూతల వాళ్ళు కూడా మేము అతనికి ఆల్రెడీ అతనికి కానీ ఆమెకు కానీ మేము ఆల్రెడీ నిజాలు చెప్పామనే విషయాలు కూడా మీరు సాక్ష్యాలు పెట్టుకున్న తర్వాత మీరు పెళ్లి చేసుకుంటే అప్పుడు ఫ్యూచర్లో వాళ్ళు చెప్పలేదని బుకాయించినా కూడా మీకు పనికి వస్తాయి సాక్ష్యాలు. అట్ ద సేమ్ టైం ద సేమ్ థింగ్ పర్టెన్స్ టు ద అదర్ పీపుల్. అవతల పార్టీ ఆపోజిట్ పార్టీ కూడా అంతే. మేము ఈ విషయం వీళ్ళు మాకు చెప్పలేదన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా కోర్టుకి చెప్పగలిగే సాక్ష్యాలు మీ దగ్గర ఉండాలి. నాకు తెలియదు, నేను మోసపోయిన విషయాన్ని కూడా మీరు కోర్టులో ప్రూవ్ చేయగలిగే విధంగా మీ దగ్గర సాక్ష్యాలు ఉండాలి. సో ఐదర్ వే రెండు వైపులో ఉండాలి ఇది. అండ్ బ్యాలెన్స్డ్గా ఇవాళ రోజు సమాజం చూడాలి. ఈ జార్ఖండ్ హైకోర్టు యొక్క తీర్పు ఒక విధంగా ఇప్పుడు జనరేషన్కి ఒక కనువిప్పు కావాలి. అందరూ తస్మాత్ యంగ్ కపుల్స్ జాగ్రత్తగా ఉండండి. లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఒకవేళ మీరు ఉంటే చట్టరీత్యం నేరమేం కాదు, లివ్ ఇన్లో ఉండొచ్చు మీరు. కానీ వాళ్ళతో కాకుండా ఫ్యూచర్లో వేరే పార్ట్నర్స్ మీరు పెళ్లి చేసుకునేటట్టయితే మాత్రం ఖచ్చితంగా ఈ విషయాన్ని వాళ్ళకి పెళ్లికి ముందే తెలియజేయండి. అప్పుడు మీ మ్యారిటల్ లైఫ్ బాగుంటుంది, ఇలాంటి కేసులు తగాదాలు ఉండవు మీకు అన్నది నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ. సో ఇది అంటే పెళ్ళికి ముందే అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి వేరే రిలేషన్షిప్లో ఏదైనా ఉండి సో అలాంటి విషయాలను దాచిపెట్టి పెళ్లి చేసుకుంటే మాత్రం అలాంటి సందర్భాల్లో ఆ మ్యారేజ్ రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంటుందని సో ఆయా సందర్భాల్లో అలీమనీ కానివ్వండి మెయింటెనెన్స్ కూడా లభించవనేటువంటి విషయాన్ని కృష్ణకాంత్ గారు అయితే చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఇక వీటికి సంబంధించి ఖచ్చితంగా ఏదో వేగ్ ఆరోపణలు ఉండడం కాకుండా బలమైనటువంటి కారణాలు ఉన్నాయి, బలమైనటువంటి ఎవిడెన్స్ ఉన్నటువంటి సందర్భాల్లో మాత్రమే ఆ మ్యారేజ్ రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు. ప్రజెంట్స్ ప్రశాంత్ శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.